తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రస్తుతం టాప్ స్థాయిలో కొనసాగుతున్న నటుల్లో మన సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారు కూడా ఒకరనేది మనకు తెలిసిందే. ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోస్‌లో ఆయన తొలి చిత్రం 'రాజకుమారుడు' గురించి మాట్లాడుకున్నాం. 'నీడ' సినిమా ద్వారా బాలనటుడిగా తండ్రి నటవారసత్వంతో సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చారు మహేష్. ఇక ఆ తర్వాత 'బాలచంద్రుడు' సినిమాతో ఆయన బాలనటుడిగా సినిమాలు ఆపేశారు. కొన్నాళ్ల అనంతరం 99లో 'రాజకుమారుడితో' ఎంట్రీ ఇవ్వటం, ఇక ఫస్ట్ మూవీతోనే బిగ్గెస్ట్ అదిరిపోయేటువంటి 'ఏటీఆర్' ఓపెనింగ్స్‌తో పాటు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కూడా కొట్టడం జరిగింది. 'రాజకుమారుడు' సినిమా అప్పట్లో అతిపెద్ద సంచలనం అయితే సృష్టించింది. అయితే దాని అనంతరం ఏప్రిల్ 2000 సంవత్సరంలో ఆయన రెండో సినిమా అయితే రిలీజ్ అయింది. అదే 'యువరాజు'. వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ సినిమాలో అప్పటి అందాల కథానాయికలు సాక్షి శివానంద్ గారు, సిమ్రాన్ గారు హీరోయిన్‌గా నటించగా, అప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల దీనికి సంగీతం అందించారు. మహేష్ బాబు గారికి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ క్రేజ్ రావడంతో పాటు, తండ్రికి తగ్గ తనయుడిగా యాక్టింగ్‌తో పాటు ఫైట్స్, డాన్స్‌లో కూడా ఆయన సినిమాలు అదరగొట్టారు. దానితో 'యువరాజ్' సినిమాపై అందరిలో కూడా క్రేజ్ అయితే తారాస్థాయికి చేరింది. అంతకుముందు రిలీజ్ అయినటువంటి 'యువరాజు' మూవీ సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ రెస్పాన్స్ అయితే సంపాదించుకున్నాయి. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి గిటార్ మ్యూజిక్ 2 సాంగ్స్ కానీ, 'రామచిలక' అనేటువంటి ఇంట్రడక్షన్ సాంగ్ గానీ, 'తొలివలపు' అనేటువంటి మెలోడియస్ సాంగ్ కానీ, అలానే హీరోని ప్రైజ్ చేస్తూ ఒక స్పెషల్ సాంగ్ ఉంది. 'చందమామ వంటి చల్లని వాడే' అని ఆ పాట గానీ, ఇలా ప్రతి ఒక్క పాట కూడా దేనికదే అద్భుతమైనటువంటి రెస్పాన్స్‌తో సినిమా రిలీజ్ టైంకి ఒక్కసారిగా హైప్‌నయితే పెంచేశాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అనంతరం మంచి టాక్ అయితే సంపాదించింది. ఓవరాల్‌గా ఇది అబోవ్ యావరేజ్ స్థాయిలో నిలిచింది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఆకట్టుకునేటువంటి యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, ముఖ్యంగా బలమైన ఎమోషన్ సన్నివేశాలతో ఈ సినిమాని దర్శకుడు వైవిఎస్ చౌదరి అద్భుతంగా అయితే రూపొందించారు. ముఖ్యంగా మహేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అదిరిపోతుంది. తన తనయుడుగా ఇందులో ఇప్పటి యువ నటుడు తేజ సజ్జా నటించారు. వారిద్దరి మధ్య వచ్చేటువంటి ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో అదిరిపోతాయి. సెకండ్ హాఫ్‌లో మహేష్ బాబు గారు, అలానే తేజ సజ్జా గారి సీన్స్ ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక హీరోయిన్‌గా నటించినటువంటి సిమ్రాన్, సాక్షి శివానందుల పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇద్దరి పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యత అందించారు సినిమాలో. ఇక సంగీత దర్శకుడు రమణ గోగుల సాంగ్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. ఫైట్స్ అయితే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో వచ్చేటువంటి 2 ఫైట్స్ అయితే మహేష్ బాబు గారి ఈజ్ గాని, ఆ యాక్టింగ్ గాని, ఆ ఫైట్స్ చేసేటువంటి మాస్ స్టైల్ గాని అదిరిపోతుంది. అప్పటి యువతలో ఆయన విశేషమైనటువంటి క్రేజ్ అందుకున్నారు. 'రాజకుమారుడు' తర్వాత 'యువరాజ్' సినిమాతో. ఇక ఈ సినిమాని అన్నీ తానే నడిపించినటువంటి వైవిఎస్ చౌదరి చాలా చక్కగా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగేటువంటి ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ యాక్షన్, ఎమోషనల్ అంశాల కలయికగా సాగుతుంది. దివంగత కమెడియన్స్ అయినటువంటి ఏవిఎస్ గారు, అలానే ఎంఎస్ నారాయణ గారి కామెడీ సీన్స్, అలానే మన ప్రముఖ నటుడైనటువంటి ఆలీ గారి కొన్ని కామెడీ సీన్స్ కూడా సినిమాలో చాలా బాగుంటాయి. ప్రముఖ నటుడు శివాజీ ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఫ్రెండ్ పాత్రనైతే చేశారు. ఆ విధంగా 'యువరాజ్' సినిమా అనేక ప్రధాన ప్రాంతాల్లో అయితే 100 రోజులకు పైగా ఆడింది. ముఖ్యంగా గుంటూరు సహా పలు కేంద్రాల్లో అయితే దాదాపు 40-50 రోజుల వరకు అతిపెద్ద అప్పటి థియేటర్స్‌లో కూడా ఏటీఆర్ ఓపెనింగ్స్ పెట్టి అతిపెద్ద సంచలనం అయితే సృష్టించింది. 40-50 రోజుల వరకు హౌస్‌ఫుల్స్ అవ్వటం, అది కూడా అబోవ్ యావరేజ్ టాక్‌తో అంటే అది సాధారణంగా అనితర సాధ్యమైన విషయం. అయినప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు తన క్రేజ్, తన స్టార్‌డమ్‌తో ఆ స్థాయి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చారు. ఆ విధంగా 'యువరాజ్' సినిమా అప్పటికే కాదు, ఇప్పటికీ, ఎప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకాభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచుంటుంది. ఇక అక్కడక్కడ కూడా ఇప్పటికీ 'యువరాజ్' సినిమాలోని పలు సాంగ్స్ అయితే వినపడుతూ ఉంటాయి. ముఖ్యంగా 'తొలివలపై' సాంగ్ అయితే అప్పట్లో ఒక ట్రెండ్‌నే సెట్ చేసింది. ఇక అందులోని గిటార్ మ్యూజిక్ ఇప్పటికీ కూడా మనకి చాలా మంచి రిఫ్రెషింగ్ ట్యూన్‌ని అందిస్తుంది. ఓవరాల్‌గా 'యువరాజు' సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కెరీర్‌ని, అలానే ఆయన క్రేజ్‌ని విపరీతంగా పెంచడంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. తదుపరి నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. థాంక్ యూ.